CEO APTA ఆమ్రపాలి గారిని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. గౌరవనీయుల మంత్రి గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యేస్ గారికి నమస్కారం. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఈవెంట్ ఎకానమీ అనేది ఇప్పుడు వరల్డ్ ఓవర్ రికగ్నైజ్డ్ యాజ్ అ మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అహ్మదాబాద్లో స్పోర్టింగ్ ఈవెంట్స్ అయినప్పుడు, లేదంటే బాంబేలో కోల్డ్ ప్లే ఈవెంట్ అయినప్పుడు one single event led to an infusion of 400 crores into the economy. Atlage World Cup cricket nunchi it is estimated that around 12,000 crores revenue generation in different forms into the economy. So ide mode focus pettukoni AP lo kuda we are actively trying to evolve and work on building unique tourism events. సో ఇది డిఫరెంట్ సిటీస్లో వీఆర్ బిల్డింగ్. ఇప్పుడు మనం వైజాగ్కి విశాఖ ఉత్సవ్ అని చెప్పి ఒక 9-day ఈవెంట్ వీ హ్యావ్ ప్లాన్డ్. ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ముందు కూడా అయినది, కంటిన్యూయేషన్ ఆఫ్ ద సిమిలర్ ఈవెంట్. బట్ దీన్ని ఇప్పుడు స్కేల్ ఇంక్రీజ్ చేసి, బడ్జెట్ ఇంక్రీజ్ చేసి, యునీక్ ఆస్పెక్ట్స్ని వీఆర్ బ్రింగింగ్ ఇన్. సో దీంట్లో మనము ఇప్పుడు ఈ విశాఖ ఉత్సవ్ అక్రాస్ 3 districts, విశాఖపట్నం, అరకు, ఏఎస్ఆర్ అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్స్లో 20 venuesలో అవబోతుంది. ఇట్ కవర్స్ అ బీచ్ స్ట్రెచ్ ఆఫ్ మోర్ దెన్ 26 kilometers. ఈ 26 kilometers బీచ్ స్ట్రెచ్లో మల్టిపుల్ లొకేషన్స్లో వెన్యూస్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ ఫర్ అ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్. దీంట్లో 500+ యాక్టివిటీస్ ఉంటాయి. మోర్ దెన్ 650 ఆర్టిస్ట్ పార్టిసిపేట్ చేస్తారు. దీని నుంచి 9 రోజుల్లో మోర్ దెన్ 3,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1 million+ విజిటర్స్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్. దీంట్లో బేసికలీ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ అడ్వెంచర్ స్పోర్ట్స్, బోటింగ్, బీచ్ వాలీబాల్, కబడ్డీ, ట్రాన్స్పోర్టేషన్, యూనిక్ ట్రాన్స్పోర్టేషన్ కింద హెలికాప్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బలూన్స్, సైక్లింగ్, బోట్ రైడ్స్, కాంపిటీషన్స్ ఫర్ వెరైటీ ఆఫ్ ఏజ్ గ్రూప్స్, కిడ్స్ కాంపిటీషన్స్ నుంచి రంగోలీ, కుకింగ్ కాంపిటీషన్స్, సింగింగ్, డాన్సింగ్, టాలెంట్ కాంపిటీషన్స్, వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ టు ఎంగేజ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్, వర్క్ చేసే వాళ్ళు అట్లాగా. సిమిలర్లీ రిలీజియస్ ఆస్పెక్ట్కి మెడిటేషన్ సెషన్స్, టెంపుల్ జాతరాస్ ఆర్ ఆల్సో బీయింగ్ ప్లాన్. దే విల్ బీ మల్టిపుల్ లొకేషన్స్లో ఫ్లీ మార్కెట్స్, ఫుడ్ స్టాల్స్, ఎక్స్పీరియన్స్ సెంటర్స్, మార్కెట్స్, బీచ్ యాక్స్, so that to give a festival feel across these 3 districts. We will be having concerts ఈ 9 రోజుల్లో 3 districtsలో డిఫరెంట్ లొకేషన్స్లో కాన్సర్ట్స్ అవుతుంటాయి యూజింగ్ లోకల్ ఆర్టిస్ట్, నేషనల్ స్టార్స్ అండ్ వెరైటీ ఆఫ్ బ్యాండ్స్. సో దీని డీటెయిల్స్ అన్నీ వీ విల్ బీ షేరింగ్ ఇట్ యాజ్ అ ప్రెస్ రిలీజ్. అండ్ టుడే వీ విల్ బీ లాంచింగ్ అ వెరైటీ ఆఫ్ బ్రాండింగ్ అండ్ క్రియేటివ్స్ ఫర్ దిస్ ఈవెంట్. సో ఈ ఇంట్రొడక్షన్తో నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మంత్రి గారు టు గివ్ హిస్ వ్యూస్. సార్. మీ ఓకే, అందరూ ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉండరా అండి. ఒక్క నిమిషం అండి. మీరు వన్స్ అగైన్ మీకు కావాలి అంటే విల్ గివ్ యూ దట్. ఓకే అండి. సో ఎస్, యా, టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. విశాఖ అరకులోయ అనకాపల్లి ఉత్సవాలకి ఈరోజు కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి అనిత గారు, శ్రీ కొల్లు రవీంద్ర గారు, శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయులు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, ఇంకా ఎంపీ గారు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, శాసనసభ్యులందరికీ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాలుపంచుకుంటున్నటువంటి 50 మంది పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి,
మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ సీ టు స్కై అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మనం చెబుతున్నది సాగర తీరాల నుంచి కొండ శిఖరాల వరకు. విశాఖపట్నం అదేవిధంగా అనకాపల్లిలో సాగర తీరాలని మనం చూస్తాం, కొండ శిఖరాలని అరకులోయలో మనం చూస్తాం. అటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకోవటం, అందులోనూ విశాఖ ఉత్సవాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మీ అందరికీ తెలుసు, విజయవాడలో ఆ మధ్యకాలంలో మనం దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటే స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారు, మైసూర్ అదేవిధంగా కలకత్తాలో జరిగేటువంటి దసరా ఉత్సవాల్ని మించి విజయవాడలో ఉత్సవాలు జరిగాయనేటువంటి మాటని. అదేవిధంగా తర్వాత ఆవకాయ అమరావతి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని, సినిమా, సాహిత్యం, అదేవిధంగా నృత్యం, వీటికి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా ఈ ఉత్సవాల్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మొన్ననే గండికోట ఉత్సవాల్ని, అదేవిధంగా ఫ్లెమింగో ఉత్సవాల్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ఒక ఉత్సవ వాతావరణం ఈ రాష్ట్రంలో కనపడుతుందంటే దానికి కారణం పరిపాలనా దక్షులైనటువంటి గ్రేట్ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది కనుక వారికి సహకారంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముగ్గురు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ని ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలు, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఎక్కడికెక్కడ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఈరోజు ప్రధానంగా ఉత్తరాంధ్ర అంటే మనందరికీ కూడా ప్రకృతి రమణీయతకి కానీ, మనసుని ఆహ్లాదపరిచేటువంటి కార్యక్రమాలకు కానీ పెద్దపీట వేసేటువంటి ఈ ప్రాంతంలో 3 కొత్త జిల్లాలకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, తద్వారా మనం ప్రజలందరిలో కూడా ఉత్సవ వాతావరణాన్ని తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నంగా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ, విశాఖపట్నం అనేటప్పటికీ మనకి కోస్టల్ ఎకాలజీ, గ్లోబల్ కోస్టల్ ఎకాలజీ గురించి మనం మాట్లాడతాం. అదేవిధంగా ఐటీ కానీ, ఇక్కడ వస్తున్నటువంటి పర్యాటక రంగంలో వస్తున్నటువంటి గొప్ప మార్పులు కానీ, అదేవిధంగా అనకాపల్లి చూసుకుంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు, మన సంస్కృతి ప్రభావం ఏ రకంగా ఉందో అనకాపల్లిని చూస్తే తెలుస్తుంది. దాంతోపాటు ఎంఎస్ఎంఈలు కూడా, చిన్న తరహా సూక్ష్మ తరహా పరిశ్రమలు అనేక ఏర్పాటు చేసుకునేటువంటి ప్రాంతం. దాంతోపాటు కల్నరీ అంటే మన తెలుగువారి రుచుల్ని మన అందరికీ చూపించేటువంటి ప్రాంతం అనకాపల్లి జిల్లా. ఇక అరకులోయ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలియనిది కాదు, గిరిజన సంస్కృతి. అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లంబసింగ్ కానీ, అనంతగిరి కానీ,